ప్రభునందు ప్రియవారులారా, ఈ ఉదయకాలాన ఈ సమయం ఈ కార్యక్రమాన్ని దేవుడు మనకు ఈ విధంగా అనుగ్రహించాడు. ఈ దిన బాగా పరిచర్య ఏమిటనగా కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో మనము చదువుకున్నాం. కీర్తనలు 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. అదే విధముగా కీర్తనలు 30వ అధ్యాయము 3వ వచనమును కూడా మనం చదువుకున్నాం. జాగ్రత్తగా మీరు ఈ మాటలను ముందుగా మనం ధ్యానం చేద్దాం చక్కగా. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారు రాయబడింది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారు అయి ఉండగా రాయబడింది. అర్థమవుతుందా? మానవ స్థితి, మానవాళి జీవితం ఇదన్నమాట. అపరాధముల ద్వారా పాపముల ద్వారా మానవుడు చనిపోయిన స్థితి. మరి మానవుడు ఎలా చనిపోయాడు అంటే ఆధ్యాత్మికంగా చనిపోయాడు, శరీరానుసారంగా బ్రతుకుతున్నాడు. ఇది గుర్తించాలి. ఆధ్యాత్మికంగా చనిపోయాడు. ఎప్పటి నుండి? దేవుని మాట మీరిన మన పితరుడు ఆదాము మాట మీరుడు ద్వారా చనిపోయాడు. దేవుడు చెప్పాడు, ఫలాని విషయం ఫలాని తిరిగినాను నువ్వు నిశ్చయంగా చస్తావు కాబట్టి తినొద్దు అని చెప్పాడు. ఆయన తిన్నాడు కనుక ఆధ్యాత్మికంగా చనిపోయాడు. శరీరానుసారంగా 930 ఏళ్ళు బ్రతికాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఆధ్యాత్మికంగా చనిపోయాడు. శరీరానుసారంగా 930 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. కుమారులను కుమార్తెలను కన్నాడు. ఎంతమంది ఎవరికి తెలియదు. కుమారులను కుమార్తెలను కన్ను. ఆరంభంలో అయితే మనకు ఎంతమంది కనపడతారంటే 2 కనపడతారు. ఎవరు? కయ్యను హేబెలు, 2 కనపడతారు. తర్వాత కుమారులను కుమార్తెలను కన్ను. 930 ఏళ్ళు శరీరానుసారంగా. ఇది ఉన్న విషయం. కాబట్టి ఈ దినం ఈ భాగాన్ని మనము జాగ్రత్తగా తీసుకొని మరి దేవుడిచ్చిన ఆవిష్కారాలను బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం శరీరానుసారంగా బ్రతకకుండా ఆధ్యాత్మికంగా బ్రతుకుదాం, దేవునికి దగ్గరగా బ్రతుకుదాం. ఆధ్యాత్మికంగా బ్రతుకువారే దేవునికి దగ్గర ఉంటారు. శరీరానుసారంగా బ్రతికేవారు ఎక్కడ ఉంటారంటే మన పితరుడు ఆదాము అవ్వలు ఎంత దూరం అయిపోయారో ఇప్పుడు కూడా మనుషుడు అంతే దూరంగా ఉంటాడు. కాబట్టి విషయం జాగ్రత్తగా మనం గుర్తించాలి. నేను ఎక్కడున్నాను అన్నది ఎరగాలి. దేవుడు కోరుతున్నది అదే. సరే, మనం చదువుకున్నాం కదా. ఎక్కడ? కీర్తన 6:5లో మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు. వింటున్నారా? చనిపోయిన తర్వాత ఎవరికి ఏ జ్ఞాపకం ఉండదు. చనిపోయిన తర్వాత ఏ వంతు ఉండదు. చాలా మందికి తెలియదు. చనిపోయిన వారికి వంతులు పెడతారు కానీ బ్రతికున్న వారు చేయాల్సిన పని తెలియదు. బ్రతికున్న వారు ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలో తెలియదు. బ్రతికున్నాము అనుకుంటారు. ఎలా బ్రతికున్నామంటే శరీరానుసారంగా బ్రతికున్నాం. శరీరానుసారమైన బ్రతుకు ఏమిటి? బ్రతుకు అంటే శాపగ్రస్తమైన బ్రతుకు. శరీరానుసారంగా బ్రతుకు ఏం బ్రతుకు అంటే మరణం కొరకు సిద్ధపడిన బ్రతుకు. శరీరానుసారమైన బ్రతుకు ఏంటంటే మరణము ముద్రలోకము పాతాళంలో వేయబడును అనుకోరు. దీని నుండి తప్పించడానికి ఎవరు అర్హులు యోగ్యులు?
లేఖనాల ప్రకారంగా అనేక గ్రంథాలు బోధించినట్లుగా ఈ పాప మరణంలో నుండి విడిపించేవారు ఎవరు అనేది మనం చూస్తే ఇప్పుడు 30వ కీర్తన 3వ వచనంలో మనం స్పష్టంగా చూస్తాం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును చూసారా, పాతాళము మరణములో నుండి. ఎందుకంటే ఒకప్పుడు జ్ఞాపకం లేదు, ఒకప్పుడు నన్ను గురించి నా జ్ఞాపకం లేదు. ఇక నేను దేవుని గురించి లేదా ఆధ్యాత్మికతను గురించి అసలు జీవాన్ని గురించి నాకేమి జ్ఞాపకం ఉంటుంది? లేదు. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు అన్ని జ్ఞాపకములను దయచేశాడు. నా స్థితిని నాకు తెలియపరిచాడు. అపరాధం ద్వారా పాపం ద్వారా చనిపోయి ఉన్నానన్న సంగతి నాకు తెలియజేశాడు. కాబట్టి నేను ఈ దినం ఆయన సన్నిధిలో సజీవులుగా ఆయన సన్నిధిలో ఉన్నాను అన్న విషయం దేవుని కలిగిన వారు ఎరగాలి. దేవుని కలగని వారు, సజీవులు కానివారు దేవుని సన్నిధి కలిగి జీవిస్తే నీవు సజీవుడు అయ్యే అవకాశం ఉందని ప్రభువు మనవి చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తాం, పాతాళంలో నుండి నీవు నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించితివి. అది నేను గోతిలోనికి దిగకుండా పాతాళమైన యూపులోకి వెళ్ళకుండా నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ గోతి నుంచి నీవు నన్ను బయటికి తీశావు, బ్రతికించావు. అర్థమవుతుందా? బయటికి తీశావు, బ్రతికించావు. బ్రతికిన వారు సజీవులు అంటారు. బ్రతికిన వారు పరిశుద్ధులుగా బ్రతకాలి. బ్రతికిన వారు చెడు లేకుండా బ్రతకాలి. బ్రతికిన వారు లోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ఒకవేళ లోకానుసారంగా లోకంలో ఏది ఏమైనా అజ్ఞానంగా, అనాలోచనగా, అవిధేయతతో ఒకవేళ మనము జీవించినట్లయితే, బ్రతికినట్లయితే చాలా ఇబ్బంది పడతాం. అది జ్ఞాపకం చేసుకోండి. వింటున్నారా? అవిధేయతతో, అజ్ఞానంతో బ్రతకడానికి వీల్లేదు. ఒకప్పుడు అవిధేయులమే, ఒకప్పుడు అజ్ఞానులమే. ఇప్పుడు ఆ అవిధేయత, ఆ అజ్ఞానము యేసుక్రీస్తునందు కొట్టివేయబడిందని గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తున్నాం ఇక్కడ పాతాళంలో మనం చూస్తాము 6వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్లో, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? మనకంటే ముందుగా పాతాళమునకు వెళ్ళిన, పాతాళలో నుండి కొన్ని సందర్భాలను మనకు వినిపించిన మన పితరుడు గురించి మనకు తెలుసు. లూకా సువార్తలో ఉంటాడు. పాతాళంలో స్తుతించడం లేదు, పాతాళంలో ఆరాధించడం లేదు, పాతాళంలో సంతోషము లేదు, పాతాళంలో ఆరని అగ్ని, అగ్ని జ్వాలంలో వేదన పడుతున్నాడంట. ఇక్కడ మనం చూస్తే మన పితరుడు దావీదు మహారాజు, నీవు పాతాళములో నుండి నీవు నన్ను పైకి తీశావు, గోతికి వెళ్లకుండా నన్ను విడుదల కలిగించి బ్రతికించావు. ప్రథమేద పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. పాతాళం అంటే ఎవరు చూశారు? లేఖనాల ప్రకారంగా పాతాళం అంటే ఏదో మరి బైబిల్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అక్కడ పాతాళం అనే దానికి ఒక మాట రాస్తాడు మత్తయి సువార్త 22లో, వీని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడవేయండి, అక్కడ ఏడుపు పళ్ళు చెప్పాడు. అది పాతాళం. మన పెద్దలు చెప్తారు కదా యమగుండమని, మన పెద్దలు చెప్తారు కదా యమగుండము అని. ఆ యమగుండము అన్న దానినే బైబిల్ చెప్తుంది పాతాళము. అగ్ని ఆర్త పురుగు చావదు, యుగ యుగములు సర్వయుగములు మనుషుడు యాతన పడవలసి ఉన్నది అట్టి స్థలం పాతాళం. అయితే ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నీవు పాతాళంలో నుండి నీవు నా ప్రాణాన్ని
లేవదీశావు. చేరుల వారులారా, ఇదే దేవుని మందిరానికి వెళ్ళటం అంటే. దేవుని మందిరానికి వెళ్తున్నావంటే నువ్వేదో మతం పట్టడానికి, మతంలో దిగడానికి కాదు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నావంటే, దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా నా జీవితంలో మనము ఏ ప్రవర్తన సరిలేని వారు ఉన్నామో అది సరిచేసుకోవడానికి. పాపం కలిగి జీవించేవారు పాపానికి వచ్చే జీతం మరణం కనుక దాని నుంచి విడిపింపడానికి, దాని నుంచి విడిపించుకోవడానికి ఏ రీతిగా ముందుకెళ్తే విడిపింపడతామో అన్న విషయాన్ని తెలుసుకోవడానికే మందిరానికి వెళ్తున్నాం, కానీ మతం పట్టడానికి కాదు. దేవుని మందిరానికి వెళ్తున్నా దేనికి? బైబిల్ చెప్తా ఉంది, నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు కనుక నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రసంగి గ్రంథకర్త 5:1 రాస్తాడు, ఎవరైనా దేవుని మందిరానికి వెళుతూ ప్రవర్తన సరిలేని వారైతే వారు దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల వారి జీవితంలో వారికి ఎంత మాత్రము ప్రయోజనము లేదు. జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది, జాగ్రత్తగా సక్కపడవలసి ఉంది, జీవితాన్ని కట్టుకోవలసి ఉంది. అలా కాకుండా నేను దేవుని మందిరానికి వెళ్తున్నావు ఏదో నామకార్థంగా 2 మాటలు వింటావు. భక్తుడు చెబుతాడు, వింటున్నావు, విని సరిలేకపోతే నిన్ను మోసం చేసుకుంటావు అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ వర్లారా, మోసపోయే వారముగా మనము ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉండకూడదట? మోసపోయే వారముగా మనము ఉండకూడదు. మోసపోతున్నారా? నష్టం, చాలా నష్టంలో ఉంటాం. సరే, మనం చూసాం కదా, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంటే, మానవుడు భూమి మీద జీవిస్తున్న జీవితమే ఈనాడు ఎలా ఉందంటే అలానే ఉంది. పాతాళంలో ఎంత సమస్య ఉందో భూమి మీద కూడా అంతే సమస్య ఉంది. అర్థమైందా? ఈ భూమి మీద మానవుడు జీవించే జీవితంలో అన్ని సమస్యలు ఉన్నాయి. పాతాళం నుండే విధానం, పాతాళం నుండే వేదన, పాతాళం నుండే బాధ భూమి మీద మానవుడు శరీరానుసారం బ్రతికే కాలంలో ఉంది. అయితే భక్తుడు ఏమంటున్నాడు? ఒకసారి 116వ కీర్తన 16వ వచనానికి 2వ లైను, 17కు మొదటి లైను, 16కు చివరి లైను, 17కు మొదటి లైను. నీవు నా కట్లు విప్పున్నావు. నువ్వు ఎక్కడో ఉంటే, మనం ఎక్కడో ఉంటే ఆ కట్లు విప్పబడవు. కట్లు అంటే ఏంటి తెలిసిన? పాపం అనే కట్టు ప్రధానమైనది, మొట్టమొదటిది, గొప్పది. 2వ కట్టు సమాజం, 3వ కట్టు ఇక కులము, మతం, అనేకమైనటువంటి కట్లు. నీవు నా కట్లు విప్పిన్నావు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈరోజు చేరినటువంటి మనందరికి దేవుడి మాట వినిపిస్తున్నాడు. మన పితరుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు నా కట్లు విడిపించావు. చెప్పగలుగుతారా? ఎవరైతే ఈ కట్లన్నిటి నుంచి విడిపింపబడ్డారో వారు మళ్ళా ఏ కట్లలో ప్రవేశించకండి. అర్థమైందా? ఏ బంధకాల నుంచి విడిపింపబడ్డావో, ఏ కట్ల నుండి విడిపింపబడ్డావో, ఏ స్థితిగతుల నుంచి విడిపింపబడ్డావో, ఏ గోతి నుండి విడిపింపబడ్డావో ఇక మరలా అందులోనికి వెళ్ళొద్దు. మరలా వాటి ద్వారా నీవు బంధింపబడొద్దు. బంధింపబడితే స్తుతించలేవు, బంధింపబడితే నీకు ఇక జ్ఞాపకం రాదు, బంధింపబడితే నువ్వు సజీవుడు కాలేవు, బంధింపబడితే నువ్వు పాపపు గోతికే, పాతాళపు గోతికే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ పరలోక రాజ్యమునకు వెళ్ళలేవని సంగతి. పరలోక రాజ్యం అంటే కొన్నిసార్లు కొంతమందికి తెలియదు. మన పితరులు చెప్తా ఉంటారు కదా, స్వర్గము బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యం. యేసు ప్రభువు వారు మొదటి మాట పలికింది అదే, పరలోక రాజ్యము సమీపించింది. అప్పుడు దాకా పరలోక రాజ్యం సంగతి ఎవరికి తెలియదు. పరలోక రాజ్యం యొక్క ప్రత్యేకతను ప్రకటించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే దాని అధికారి ఆయనే దానికి సమస్తం కనుక. భూమి మీద ఉన్న మానవాల్ని పరమునకు నిత్య రాజ్యంలో ప్రవేశింపజేయడానికి ఆయన ఈ భూమికి వచ్చిన వాడు కనుక ఆయన మొదటిగా పలికిన మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. నీవు ఒక్కసారి ఏమేమైతే కలిగి జీవిస్తా వచ్చామో వాటన్నిటిలో నుంచి ఏవైతే కాని మీకు చేస్తూ ఉంటామో
ఏవైతే మనకు ఇబ్బంది కలిగించేవి చేస్తూ ఉంటామో, ఏవైతే మనకు మేలేవి చేస్తూ ఉంటామో, ఎందుకంటే మన పితరుడు చెప్తాడు కదా, పరిశుద్ధుల పౌలు 14:16 రోమా, నాకున్న మేలైన దాన్ని నేను దూషణ పాలు చేయకూడదు. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము మన దగ్గరికి వచ్చినది. దేవుని మాటలు వినపడపడుతున్నాయి. విడిపించేవాడు, రక్షించేవాడు, విమోచించేవాడు ఈ లోకానికి వచ్చినప్పటికి కూడా ఇంకా నేను బంధకాలు ఉంటే నేను పొందాల్సిన మేలు నాకు నేనే నష్టం చేసుకుంటున్నానుగా, నాకు నేనే పోగొట్టుకుంటున్నాను కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలంలో దేవుడు మనకు తెలియపరుస్తున్న ఈ మాటల ప్రకారం ఈ మొదటి భాగంలో ఏ ఒక్కరూ మనం మేలు పోగొట్టుకోకూడదు. మన పితరుడు ఆదాము మేలు పోగొట్టుకున్నాడు, జీవాన్ని పోగొట్టుకున్నాడు మాట మీరుడు ద్వారా. ఈనాడు ఆజ్ఞ అతిక్రమము, దేవుని మాట నీవు కూడా త్రోసివేసినట్లయితే, నిర్లక్ష్యపరిచినట్లయితే, నీ దగ్గరికి ఆ మాట చేరకుండా పెడసవి పెట్టినట్లయితే, మళ్ళీ చాలా మంది వాక్యం అయితే వినరు, దేవుడైతే నమ్మకమే కానీ వాక్యం అయితే వినరు. వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, ఇళ్ళ కాబట్టి పలారాలు పంపిస్తారు మందిరానికి, నా కోసం ప్రార్థన చేయమని. అలాంటి కార్యాలు ఎవరు చేయకండి. రెండోది మోసుకొస్తారు చూడండి, వాళ్ళు మానుకోండి. దేవుని సన్నిధి అలా కాదు. నువ్వెక్కడో ఉండి పలారం పంపించి నీ శాత వేరే వాళ్ళు దాసులుగా ప్రార్థన చేయాల్సిన రూట్ కాదు బైబిల్. నీవు దేవుని సన్నిధికి వెళ్ళవలసి ఉంది. నిజంగా నీకు మేలు చేసినారని అనుభవం నీకు ఉంటే, నువ్వు మేలు పొందాలని ప్రయాసపడితే నీ పలహారం ద్వారా నీకు మేలు రాదు. బైబిల్ ఎక్కడ ఉంది అలాగా? నీ హృదయంలో దేవునికి అవకాశం ఇస్తే నీకు మేలుంది, కానీ నువ్వు పలహారం పంపితే దేవుని మేలు నువ్వు పొందలేవు, నీకు మేలు రాదు. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తించండి మాటలు. మనం ఇప్పుడు 30వ కీర్తన 3వ వచనానికి 2వ లైన్లో ఏం చదివామంటే, నేను గోతిలోనే దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. బ్రతుకుట, బ్రతికిన వాడే సజీవుడు. ఎందుకంటే మనకు తెలుసు కదా, యెషయా గ్రంథంలో దైవజనుడు యెషయా గ్రంథంలో పెద్దలు ఏం మాట్లాడతాడు ఆయన? ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. తర్వాత ఏమన్నాడు? తర్వాత మాట చెప్తున్నా, సజీవులే కదా నిన్ను స్తుతించది కదా. ఈ దినమున నేను, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18 వచనాలు చక్కగా చదువుకుందాం. ముందు ఏమంటున్నాడు? పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాజంలోని దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను. వింటున్నారా? పాతాళమున నీకు స్తుతి కలుగదు. కనుక దేవుడు తన ఉద్దేశాన్ని, తన ఆలోచనను అందరిపై ఉంచి ఆయన వైపు చూసి, ప్రభా నన్ను క్షమించాయంటే వారిని బయటికి తీయడానికి, వారు పడిన స్థితిని ఎరిగి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు చూస్తే వారిని ఆ పాతాళ అగాధపు కోపములో నుండి బయటకు తీసి బ్రతికించడానికి ఆయనకు అర్హత ఉంది. ఆయన శక్తివంతుడు, బ్రతికించగల సమర్థుడు ఆయన. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటాడు? పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోని దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను. ఈ దినమున నీవు నా కట్లని విప్పావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఈ దినమున నీవు నన్ను ఆ పాపపు అగాధపు మరణపు గోతిలో నుండి నువ్వు నన్ను విడిపించావు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను. అనగలుగుతారా ఇక్కడ ఉన్న వారందరూ? స్తుతించేవారు పాతాళపు గోతిలో ఉన్నవారు కాదు, అనేకమైన పాపపు కట్లతో బంధింపడ్డవారు కాదు, లోకం మాలిన్యం కలిగిన వారు కాదు. అలాంటి వారికి అసలు జ్ఞాపకమే ఉండదంట. అలాంటి వారికి జ్ఞాపకమే లేదని బైబిల్ చెప్తుంది. కాబట్టి చేరున్న వారు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు ఒకసారి ఆలోచించేయండి. ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది చెప్తున్నాడు ఇక్కడ.
ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను. సజీవులు మాత్రమే స్తుతిస్తారు, మృతులు స్తుతించలేరు. మృతులంటే పాపము కలిగిన ప్రతి మనిషి మృతులే. ప్రకటనలు అంటాడు, బ్రతుకుతున్న పేరు మాత్రము నీకుంది కానీ క్రియల ద్వారా చూస్తే నీవు మృతుడవే. మృతులముగా మనము దేవుని సన్నిధిలో ఉండజాలి. మృతులకు దేవుని ఇంట్లో, మృతులకు దేవుని రాజ్యంలో అవకాశం లేదు. ఏం లేదు. ఇక్కడ ప్రస్తుతం చూద్దాం, ఎవరైనా చనిపోతే వారిని ఇంట్లో ఉంచుతారా? శరీరాన్ని సరైన చనిపోయిన వారిని ఇంట్లో ఉంచరు. ఎందుకంటే ఆ ఇంటికి వారికి ఇంకా ఏమైంది, టైము దాటిపోయింది. ఆ ఇంటికి వారు అర్హులు కాదు, వాళ్ళే కట్టుకుంటారు ఇంటిని. ఆ ఇంటి కొరకు ఎంతో ప్రయాసపడతారు, ఆ ఇంటి కొరకు ఎంతో ధార పోసి ఉంటారు, ఆ ఇంటి కొరకు ఎంతో శ్రద్ధ కలిగి బ్రతుకుతారు. ఆ ఇంట్లో వారి జీవనం అంతా సాగించినా కూడా ఆ శ్వాస బయటికి వెళ్ళిపోయిందంటే, ఆ శ్వాస ఆగిందంటే ఇంకా ఆ ఇంట్లోకి వారు వెళ్ళేదానికి వీలు లేదు, బయటే. అర్థమైందా? పరలోకము అంతకంటే శ్రేష్టమైంది కదా. లోకంలో మానవుడు కట్టుకున్న ఇంటికంటే, గతించిపోయే నశించిపోయే ఈ యొక్క భూ సంబంధమైన గుడారాలు అన్నిటికంటే కూడా పరము, యుగయుగములు సర్వయుగములు నిత్యకాలము, ఎల్లప్పుడూ ఎడతెగని నిత్య జీవంతో, ఆ పగలు రేయి చీకటి పగలు లేకుండా ఎల్లప్పుడూ దీపకాంతులతో ఒకటే వెలుగుమయమైనటువంటి ఆ పరలోకము. ఇంక ఎలాంటి శ్రేష్టమైన వారు అక్కడికి చేరతారో చూడండి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, దినం మనం వింటున్నటువంటి విషయాల ప్రకారంగా కదా, మనం చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఏమంటున్నాడు? పాతాళమున నీకు స్తుతి కలుగదు, నీవు నేను పాపములో జీవిస్తూ ఉంటావు. కాదు పేరు పెట్టుకుని ఉండొచ్చు క్రైస్తవులు, మరి ప్రార్థనకు ఆచారం కూడా ఉండొచ్చు, అనుసరణ కాదు, ఆచారం కూడా ఉంటుంది. మేము చాలా కాలం నుంచి అవన్నీ తీసి పక్కన పెట్టండి, అవన్నీ వద్దు. దేవుని సన్నిధిలో ఇవన్నీ పనికిరావు. పాపంలో ఉన్నంత కాలం అవన్నీ పాప సంబంధమైనదే, లోకంలో లెక్కలో ఉన్నవే, దేవుని సంఖ్యలో లేవు. అవన్నీ గుర్తుపెట్టుకోండి. పాపులే. పాపనగా మరణించిన వాడు మృతుడు దేవుని దగ్గరికి ఎలా రాగలుగుతాడు? రాలేడు. వాక్యం నీ దగ్గరికి వచ్చింది, నా కుమారుడా చెడిపోయి పడిపోయి తగ్గిపోయి భ్రష్టు అయినటువంటి చిన్న కుమారుడి దగ్గరికి దేవుని వాక్యం ఎలా వెళ్ళిందో అలా ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చింది ఒక దినాన. మరి ఈరోజు కూడా వాక్యం నీ దగ్గర రావడం సిద్ధంగా ఉంది. కనుక ప్రభువునందు ప్రియమైన వారు ఏమంటాడు తెలిసినా, చనిపోయి బ్రతికాడు నా కుమారుడు. కాబట్టి ఈరోజు నీవు నేను బ్రతుకుట దేవుని ఇష్టం. ఆయన కోరుకుంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు స్థలం ఇవ్వు. ఇస్తావా? సమయం ఇదే.